మత్స్యకారులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోన్ మత్స్యకార సంఘం హెచ్చరిక. మత్స్యకారుల జోలికొస్తే తస్మాత్ జాగ్రత్త. మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ గురవయ్య. సృష్టి క్షేత్రం వద్ద విధులు నిర్వహిస్తున్న మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాచ్మెన్పై వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మరియు అతని అనుచరులు జరిపిన దాడిని మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ గురవయ్య తీవ్రంగా ఖండించారు. మత్స్యకారులంటే మీకంత చులకనగా ఉందా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పొట్టకూటి కోసం కష్టపడే మత్స్యకారులపై ఇలాంటి దౌర్జన్యాలు చేయడం అన్యాయమని, మత్స్యకారుల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త అని వారు హెచ్చరించారు. తాము రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తే ఎవరూ తట్టుకోలేరని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు న్యాయం చేసిన పోలీసులకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ దాడిలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే గణేష్తో పాటు మిగిలిన అనుచరులను కూడా వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంతోనే మత్స్యకారులకు అసలైన న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఇలా సృష్టి శాస్త్రం కూడా జరిగిన ఘటనలోనే మా మత్స్యకారుడు కుర్రాడు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయన మీద వైసీపీ నాయకులు దాడి చేశారు. అట్లా ఉమాశంకర్ గణేష్, తర్వాత యాకాశివ, కొన్ని మంది వైసీపీ కార్యకర్తలు ఇలాగా దౌర్జన్యంగా దాడి చేశారు. దాడికి మా మత్స్యకారుడికి గాయాలయ్యి, దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేయవలసి వస్తుంది. మత్స్యకారులు అంటే అంత సులభంగా మీరు చూడకూడదు. నిన్న మా మత్స్యకారులు దాడి చేసిన పోలీసులు మేము ఇద్దరిని అరెస్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కడుపు ఊడి గురించి కష్టపడుతున్నాడు. ఆ కుర్రవాడిని వైసీపీ నాయకులు వచ్చి దాడి చేసి శుభ్రంగా గాయపరిచారు. దాని గురించి మా మత్స్యకారులు అందరూ ఖండిస్తున్నాం. రేపు పొద్దున రేపు మత్స్యకారుల మీద ఎప్పుడైనా దాడి చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేయవలసి వస్తుంది. మత్స్యకారులు అంటే లోగోగా ఉందా, మిగతా ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.